సో నేను వెళ్ళలేదు, కాకపోతే ఇక్కడ యాక్టివ్గా ప్రొటెస్ట్లని కంటిన్యూస్గా ఒక రోజులో ఒక 4 ప్రొటెస్ట్లు జరిగాయి. దాన్ని కంటిన్యూగా యాంప్లిఫై చేస్తూ ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ చాలా మా ఫ్రెండ్స్ అందరూ క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణ కావచ్చు, ఇంకా సివిల్ సొసైటీ నుంచి చాలామంది ప్రొటెస్ట్లో పాల్గొన్నాము. సో యాక్చువల్గా నన్ను ఇక్కడ నా ఫ్రెండ్ మాట్లాడాలి, నేను బాగా మాట్లాడతానని తను చెప్పడం వల్ల వాళ్ళు నన్ను పిలిచారు. That's how women are actually. Women always encourage other women and they are so powerful. ఈ protest లో women role చాలా చాలా కీలకంగా you have seen how women participated in this protest. ఇంట్లోనే ఉంటారు, గాజులు వేసుకుంటారు, ఇలా ఎన్నో మాటలు అంటున్న విమెన్ని ఈ ప్రొటెస్ట్లో ముందుండి ఈ ప్రొటెస్ట్ని ముందుకు నడిపించారు. వాళ్ళందరికీ మనం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. అండ్ జెన్జీ అనగానే చాలా మందికి ఒక అర్బన్ సొసైటీ, రుచి చెప్పినట్టు ఒక అర్బన్ పీపుల్, ఒక అర్బన్ యూతే కనిపిస్తారు. కానీ ఒకవేళ మీరు అందరూ ఈ ప్రొటెస్ట్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ వచ్చిన యువత ఎవరైతే ఉన్నారో చాలా రూరల్ ప్లేసెస్ నుంచి, ఎవరైతే కొన్ని సంవత్సరాల నుంచి అప్రెషన్కి గురి అవుతున్నారో వాళ్ళందరూ ఉన్నారు. చాలా సైలెంట్గా వచ్చి పదవి గురించి కాదు, ఫేమ్ గురించి కాదు, నేమ్ గురించి కాదు, ఇంకా ఏది కాదు, జస్ట్ అక్కడికి వచ్చి వాళ్ళ సాలిడారిటీని చాలా కాన్స్టిట్యూషన్గా డెమోక్రటిక్గా అక్కడుండి పార్టిసిపేట్ చేసి, ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశాడు అన్నారో విత్ ఇన్ 2 hours అక్కడ నుంచి అదే మెల్లిగా సైలెంట్గా వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, వాళ్ళందరికీ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. దిస్ ఇస్ నాట్ ద మూమెంట్ దట్ హ్యాస్ షోన్ అప్ ఓవర్ నైట్. యాక్చువల్లీ ఈ మూమెంట్ ఎప్పటి నుంచో రావాలి అండ్ ఎప్పుడు యువత మేల్కొనే ఉందని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక భగత్ సింగ్ టైం నుంచి ఇప్పుడు వరకు కూడా అండ్ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. యువత ఎప్పుడు మేల్కొనే ఉంది. కాకపోతే చాలా మంది యువత మేల్కోవాలి, యువత పని చేయట్లేదు, యువతకి ఎన్ని బాధ్యతలు ఉండాలి. యాక్చువల్గా యువత చదువుకోవాలని మీరే చెప్తారు, మళ్ళీ యువత పోరాటం చేయట్లేదు, ప్రశ్నించట్లేదు అని మళ్ళీ మీరే విమర్శిస్తారు. మళ్ళీ ఇట్లా వచ్చినప్పుడు మళ్ళీ పొగుడతారు. సో వాట్ ఈస్ దిస్? సో నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నా, చాలా చిన్నది. సో ఒక పిల్లి చాలా సైలెంట్గా పాలు తాగుతుంది, చాలా రోజుల నుంచి తాగుతుంది, అందరికీ తెలుసు ఆ పిల్లి పాలు తాగుతుంది అని. ఆ పిల్లి పాలు తాగుతుంది అందరికీ తెలుసు, కాకపోతే ఇది అందరికీ ఇంకా తెలవాలి, మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకున్నారు. కానీ ఎట్లా పట్టుకుంటారు? ఈ పిల్లి పాలు తాగుతుంది, మెల్లిగా రాత్రిపూట వస్తుంది, తాగుతుంది, కానీ ఎట్లా పట్టుకోవాలి? సరే అని ఒకళ్ళు చాలా తెలివివంతులు పిల్లికి గంట వేస్తే అప్పుడు గంట మోగుతుంది, పట్టుకోవచ్చు అనుకున్నారు. కానీ గంట ఎవరు వేయాలి? ఇట్లా మన సివిల్ సొసైటీలో చాలామంది ఈ ప్రభుత్వం ఏదైతే ఇంత ఫాసిస్ట్ గవర్నమెంట్ ఉందో, ఈ ప్రభుత్వం చేసే కుట్ర, కొన్ని సంవత్సరాలుగా చేసే కుట్ర చూస్తూనే ఉన్నాము. కానీ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ నువ్వు బాధ్యత తీసుకో, నేను బాధ్యత తీసుకో, స్టూడెంట్స్ బాధ్యత తీసుకోవాలి, లేకపోతే యాక్టివిస్టులు బాధ్యత తీసుకోవాలి, ఇట్లా ఒకళ్ళు అనుకుంటూనే ఉన్నారు. కానీ గంట కట్టడానికి ఎవరు ధైర్యం చేయలేదు. కానీ ఒకళ్ళు వచ్చారు, గంట ఆటోమేటిక్గా కట్టిన తర్వాత అది మోగింది, ఇంత పెద్ద ఉద్యమానికి దారి తీసింది. సో ఇట్లా మనలో చాలామంది చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఎన్నో ఇయర్స్ నుంచి, నాట్ జస్ట్ జెన్జీ, మిలీనియల్స్ ఉన్నారు, ఎంతోమంది చాలా ఇయర్స్ నుంచి ఫ్రస్ట్రేట్ అయ్యి చాలా వాళ్ళ ఉన్న విలేజెస్ని వదిలి, వాళ్ళు ఉన్న భూమిని వదిలి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసే రోజుల్లో ఉన్నప్పుడు చాలామందికి ఒక ఫ్రస్ట్రేషన్ వల్ల మన జెన్జీ అనే కాదు, అంతకు ముందున్న జనరేషన్ కావచ్చు, ఇట్లా ఎంతోమంది వాయిస్ ఈ మూమెంట్ యాక్చువల్గా. సో అందరికీ మనము ఈ క్రెడిట్స్ ఇవ్వాలి. అందరూ దీంట్లో పాల్గొన్నారు కాబట్టి అందరికీ క్రెడిట్స్ ఇవ్వాలి. దెన్ కమింగ్ టు ద పాయింట్ దట్ సరే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ అయిపోయింది, ఇప్పుడు ఏంటి తర్వాత ఏంటి? ఇంత సరిపోతుందా అంటే ఒకళ్ళు మోడీ రిజైన్ చేస్తే చాలు అని అంటే, ఇంకొకళ్ళు ఈ బీజేపీ కాకపోతే ఇంకోటి వస్తుంది. కానీ ఏంటి, ప్రజల్లో చైతన్యం వచ్చిందా? అది మాట్లాడుకుంటే వచ్చిందని కొంతమంది, రాలేదని కొంతమంది, వచ్చినా ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది, అసలు ధైర్యంగా పోట్లాడే వాళ్ళు ఎంతమంది?
మీరు పోట్లాడాలి అని అంటారు. ఎంతమందికి పోట్లాడే అంత స్ట్రెంగ్త్ ఉంటుంది? స్ట్రెంగ్త్ ఉండాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఫర్ సపోజ్ నేనున్నా చాలా రోజుల నుంచి మూమెంట్స్లో ఉన్నా, ఒక 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఉన్నా. ఎప్పుడు గ్రౌండ్కి వెళ్తా, ఎప్పుడు డాక్యుమెంట్ చేస్తా, ఎప్పుడు పోరాటంలో ఖచ్చితంగా మూమెంట్ స్పేస్లో ఉంటా. నా వంతు నేను చేస్తా. కానీ ఎవరో వస్తారు చాలా ప్రివిలేజ్డ్గా ఉండి, మీరు మాట్లాడాలి, మేము మాట్లాడలేము, ఎందుకనంటే మాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, అంత ఫాలోవర్స్ ఉన్నారు, మేము మాట్లాడితే మాకు చాలా మా బిజినెస్లు నష్టపోతాయి, మాకు అది పోతుంది, ఇది పోతుంది అంటారు. అరే, నాకు తిండికి దిక్కు లేక, నేను ఉండడానికి స్థలం లేక, నేను నా కష్టాలు ఒక రోజు గడవడానికి నేను కష్టపడుతూ ఉంటే, ఇంకా నువ్వు ఈరోజు వచ్చి నువ్వే పోట్లాడాలి, నేను పోట్లాడలేను, నా పని పోతుంది అని నువ్వు అనడం ఎంతవరకు న్యాయం? అసలు అది ఎంత ప్రివిలేజ్డ్ ప్లేస్లో ఉండి నువ్వు ఆ మాటలు మాట్లాడగలుగుతారు ఎవరైనా? సరే, పోతే పోయింది ఒక ప్రాణం అనుకొని ముందుకొచ్చి మాట్లాడినప్పుడు, ఈ దేశం నాది అని ముందుకొచ్చినప్పుడు, ఈ దేశం నీది కాదు అని ఎవరైతే అంటున్నారో, రోజు కొన్ని వందల మెసేజ్లు, కొంత వందల కామెంట్స్ చేస్తారు. నువ్వు నక్సలైట్, నువ్వు యాంటీ నేషనల్, ఇట్లా ఎన్నో కామెంట్స్. రోజు వీటిని భరిస్తూ సహిస్తూ ముందుకెళ్తూనే ఉన్నాం. అండ్ దెన్ ఎవ్రీ టైమ్ వీ డూ దిస్. నేనేం అంత బ్యాక్గ్రౌండ్ కాదు, నేను స్టూడెంట్ యూనియన్స్లో లేను. నేను వచ్చిన స్కూల్ కానీ, నేను వచ్చిన కాలేజ్ కానీ చాలా నార్మల్ స్కూల్స్. నాకు యూనియన్స్ తెలీదు, నాకు ఏం తెలియదు అసలు. ఎట్లా పోట్లాడాలో తెలియదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఎట్లా ముందుకు కదలాలో తెలియదు. కానీ నిల్చున్నా. ఎవ్రీ టైమ్ వీ గో టు ద గ్రౌండ్, వీ సీ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఒక 5 years నుంచి ఉన్నా. చాలా ప్రేమ ఉంటుంది నాకు ఉస్మానియా యూనివర్సిటీ అంటే. నేను చాలా స్టోరీస్ విన్నా ఉస్మానియా యూనివర్సిటీ గురించి, యువత గురించి, అందరి గురించి. వచ్చినప్పుడల్లా ఒక ప్రైడ్ తీసుకొని ఉంటుంది నాకు. కానీ నేను గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఏం కనిపించదు నాకు. అరే, ఏమైందిరా, మనోళ్ళు ఏమైనరు, ఎన్నో చూసి వచ్చినా కదా, మనోళ్ళు ఎందుకు లేరు అసలు? ఎందుకు యూనియన్స్ డివైడ్ అయిపోయినాయి? ఎందుకు అసలు ఎవరు మాట్లాడట్లేదు అని ఇట్లా బాధేస్తూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఐ గో టు ద గ్రౌండ్, ఐ ఫీల్ లైక్ వస్తారు, యూనియన్స్ వస్తాయి, స్టూడెంట్స్ వస్తారు అని చూస్తా. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాము. కొంతమంది షో అప్ ఇస్తారు. సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్, ఇంకా స్టూడెంట్ యూనియన్స్ ఆర్గనైజ్ అవ్వాలి, ఎడ్యుకేట్ అవ్వాలి. సో దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఉస్మానియా యూనివర్సిటీ youth to come to participate without any fear. I know like you are fearless, you are tremendous and furious. So definitely ఈ మూమెంట్ ద్వారా ఇంకా ఇగ్నైట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, ఇంకలాబ్ జిందాబాద్.